హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. అసలు ఇది తెచ్చి 1 వీక్ అయిపోతుంది. చేద్దామంటే పాపతో అసలు సెట్ అవ్వట్లేదు. పాప పడుకుంది కదా అని చెప్పి అయితే చేద్దామని స్టార్ట్ చేసేటప్పటికి ఇంకా నిద్ర లేచింది. సరే లేచింది కదా కాసేపు ఆడిపించి అయితే నేను కింద కూర్చోబెట్టి పని చేసుకుంటున్నాను. మనం ఎప్పుడైతే కరెక్ట్గా పని స్టార్ట్ చేస్తామో అప్పుడే వాళ్ళు ఏడుపు మొదలు పెడతారు, లేదా అప్పుడే పడుకున్న వాళ్ళు లేస్తారన్నమాట. నా సిచ్యువేషన్ కూడా అలాగే. అందుకే 1 వీక్ నుంచి ఇది చేయకుండా పక్కన పెట్టేస్తున్నా. రోజు బావ డ్యూటీ నుంచి వచ్చి అడుగుతున్నాడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ రోజైనా చేసినావా అని. ఇంకా రోజు అట్లానే చెప్తున్నాను, అయిపోతుంది బాబా ఇలాగైతే అని చెప్పి అయితే ఈరోజు ఎట్లయినా సరే చెయ్యాలని చెప్పి అయితే డిసైడ్ అయ్యాక పాపనైతే అలా కూర్చోబెట్టి ఏదో ఒక మాట్లాడుతూ ఆడిస్తూ అలా ఫాస్ట్గా అన్నది పని ఫినిష్ చేసుకుంటున్నమాట. ఇలా ఒక్కసారి మనం చేసి పెట్టేసుకుంటే మనకి చాలా రోజుల వరకు ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. అదే బయట అల్లం వెల్లుల్లి పేస్ట్ చూస్తే నాకు చాలా చిరాకు అనిపిస్తుంది. ఒక స్మెల్ ఉండదు, ఏమీ ఉండదు. అదేదో మొత్తం ఆనియన్ పేస్ట్లా ఉంటుంది అన్నమాట. అది కర్రీలో వేసుకున్న టేస్ట్ కూడా అనిపించదు. అందుకే ఎప్పుడు సరే మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది పట్టుకుంటాను ఇంట్లోనే. ఇంకా పాపని అలా ఆడిపిస్తూ ఇక నా పని అన్నది చేసుకుంటున్నాను. ఒక్కొక్కసారి బాగా ఇబ్బంది పెడుతుంది పాపం, ఒక్కొక్కసారి మంచిగానే ఆడుకుంటూ ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా నిలవ ఉండాలంటే, అలాగే కలర్ఫుల్గా కనిపించాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆడేటప్పుడు మనం మొత్తం పొట్టంతా తీసేసుకోవాలి. తీసేసుకున్నాక మనం అందులో కొంచెము పసుపు, అలాగే కొంచెం వంటకి వాడతాం కదా ఆయిల్ అలాగే కొంచెం సాల్ట్ వేసుకుంటే అది కలర్ఫుల్గా కనిపిస్తుంది, అలాగే నిలవ కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. నేను చాలా మెత్తగా ఆడుకుంటాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలాగా ఎప్పుడు ఇంట్లోనే చేసుకుంటాం. అల్లం వెల్లుల్లి పేస్టే బయట నుంచి అయితే తీసుకురాము. వెల్లుల్లి గడ్డలు అలాగే అల్లం కొని తెచ్చుకుని అయితే నేను క్లీన్ చేసుకుని ఇలా చేస్తాను అన్నమాట. ఇంకా పాప అయితే మళ్ళీ ఏడవడం మొదలుపెట్టింది. ఇంకా అలా ఎత్తుకుని ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫినిష్ అయిపోయింది. ఇంకా అవన్నీ అన్నవి సర్దేసుకుంటున్నాను. ఇంకా తప్పదు కదా, మనం ఒకరం ఉన్నప్పుడు ఎత్తుకుని ఎట్లా అలా చేసుకుంటే మన పనులు అనేవి ఫినిష్ చేసుకోవాలి. ఎందుకంటే స్కూల్ నుంచి పెద్ద పాప వచ్చే టైం కూడా అయిపోయింది. తన కోసం ఏదో ఒక స్నాక్ కూడా రెడీ చేయాలి. మళ్ళీ వెళ్ళి బస్ దగ్గరికి వెళ్ళి పికప్ చేసుకోవాలి. సో అందుకనే చాలా స్పీడ్గా అన్నది పనులు చేసుకుంటున్నాను. ఇంకా మా పాప అయితే తాత అని మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడిప్పుడే చిన్న చిన్న వర్డ్స్ అనేవి వస్తున్నాయి. తాత, దాదా, అమ్మమ్మ అన్నట్టు మాట్లాడుతుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా బాగుంటుంది. మనం ఇంట్లోనే రెడీ చేసుకుంటే బయట అసలు యూజ్ చేయకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.